భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హైపర్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని భోగి పండుగ సందర్భంగా ప్రజలు బంధుమిత్రులతో కలిసి భోగి మంటలు వేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పలు కూడళ్ల వద్ద అర్ధరాత్రి నుండి స్థానిక యువకులు పెద్ద భోగి మంటలు వేసి ఉత్సాహంగా సందడి చేశారు. సోమవారం తెల్లవారుజామున వర్షం కురియటంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. వర్షంలో తడుస్తూ భోగి మంటలు వేశారు. సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ భోగి. భోగి మరియు సంక్రాంతి అందరూ హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి ఏ సౌండ్ రాలేదా హ్యాపీ భోగి రానా సన్న హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి. ఇంకా మంగళవారం పోయిన మంగళవారం ఒక్కటి ముందు రోజు వెళ్ళేసి వచ్చి మళ్ళీ క్రౌడ్ ఉంటుంది కదా అందుకని ముందు జాగ్రత్తగా పనే హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి. వాళ్ళు మర్చిపోయారు కుమార్ వాళ్ళ బాగా అట్టే ఉన్నా ఒక నిమిషం. Bye, bye.
ఇల్లు పని చేయట్లేదమ్మా ఒకసారి బయటకుంటాం ఎట్టో సంగన అవుతుంది తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పంపలేరు వాగు సమీపంలోని వెలసి ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ తాళ్లమ్మ అమ్మవారి స్థానంలో దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో శ్రీ తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ తాళ్లమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్ పై కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు తప్పెట్లు నడుమ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. సంక్రాంతి పండుగ వేడుకల సందర్భంగా గూడూరు పట్టణంలోని గూడూరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తుంది. శ్రీ తాళ్లమ్మ అమ్మవారు ఊరు పొరిమెర్ల నుండి తప్పెట్లు మోతతో గ్రామోత్సవం ద్వారా గూడూరు పట్టణంలోకి ప్రవేశించిన అనంతరం పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగలు వేడుకలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోని ఆదివారం సాయంత్రం శ్రీ తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించగా పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని భోగి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. గ్రామోత్సవం సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు వేసినటువంటి భోగి మంటల మీదుగా అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పరిధిలోని ప్రధాన మార్గాల మీదుగా కన్నుల పండుగగా సాగింది. పట్టణ ప్రజలు విశేష సంఖ్యలోని గ్రామోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
సైదాపురం మండలంలోని వేకువజామున 2 గంటల నుండే లోగిళ్ల ముంగిట భోగి మంటలు వేసుకుని ప్రజలు భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బ్రతుకు తెరువు కోసం ఇతర జిల్లా రాష్ట్రాలలోని నివసించేటటువంటి వారు స్వంత గ్రామాలకు చేరుకుని కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. అట్లాంటి ఎత్తుకోలకు నీళ్ళు రాజేష్ కట్టం మళ్ళీ కొట్టి పెట్టింది. ఏం తీగ కిందకు వచ్చింది కరెంట్ తీగ. అట్లాంటి పొడుగు మాట్లాడు చూడు. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ మంగళ వాయిద్యాలతో శ్రీ గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ ప్రశాంతంగా కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసి
देवतानुग्रहाभ्यो श्रीमहासुदर्शनमावाहयामि आहारानुग्रहाभ्यो नमो नमः तत्तयो देव्या भरधरा विषयविद्या विद्वादवेशिकमदा एवं विद्या గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు సంక్రాంతి సందర్భంగా దుస్తులు మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు సంక్రాంతి సందర్భంగా దుస్తులు మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి గత 6 నెలలుగా జీతాలు రాలేదని తెలిపారు. ఈ సంక్రాంతికి వారు కూడా ఆనందంగా జరుపుకోవాలని మా ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని రామయ్య నాయుడు, చెంచురెడ్డి వైద్యులు పాల్గొన్నారు. రామన్న గారికి అదేవిధంగా మా గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ గారికి, చెంచురెడ్డి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. దానివల్ల మీరు మీ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటూ ఇలాగే మాతో మీరు ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఏం సాధించు. మీలో ఒకరు మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం అందరూ అందరూ నేను లేదా మన బాబానా బాబాయ్ అబ్జు ఫోటో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పనిచేసే శానిటేషన్ వర్కర్స్కి, సెక్యూరిటీ వాళ్ళకి బట్టలు ఇస్తాం. కానీ నిన్న చెంచిరెడ్డి గారు
అంతకుముందు వెంకీ HMTVలో వెంకీ నాకు ఫోన్ చేసి ఈ విధంగా శానిటేషన్ వర్కర్స్కి 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు సార్, చాలా పరిస్థితి చాలా ఇదిగా ఉంది, మీరు ఏదైనా మీ ట్రస్ట్ నుంచి సహాయం చేయండి అని చెంచిరెడ్డి గారు చెప్పంగానే సూపరింటెండెంట్ మేడం కూడా నిన్న మాట్లాడారు. సో వాళ్ళు యాక్చువల్గా రైసే అడిగారు, కొంచెం బియ్యం ఇవ్వండి సార్, బియ్యం ఇస్తే మరి మిగతా ఏం చేస్తారు అని చెప్పి బియ్యము ఉప్పు పప్పు కూడా ఏదో మా స్థితికి తగ్గట్టు మేము మీకు ఇస్తున్నాం. ఎందుకంటే తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి మీరు సంతోషంగా ఉండాలా, మేము తింటాం, మీరు కూడా కొంచెం దాంట్లో తింటే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది, మాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉంటారనే ఒక సదుద్దేశంతో వాళ్ళు చెప్పంగానే నిన్న పొద్దునే వచ్చారు, వెంటనే అరేంజ్ చేసి ఇప్పుడు ఇస్తున్నాం. ఇవన్నీ తీసుకోండి, ఇవేం మీకు నెల రావమ్మా, ఓన్లీ పండగ వరకు వస్తాయనుకుంటున్నాను నేను. అందరికీ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవారు స్వగ్రామంలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు స్వగ్రామాలకు ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కూడలి వద్ద ఒక ప్రైవేటు బస్సు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సోమవారం తెల్లవారుజామున నుండి కురిసిన అకాల వర్షంతో గూడూరు పట్టణంలో రైల్వే గేట్ల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ తిరుపతి రైలు మార్గంలో గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసి ఉన్న రైల్వే గేటు వద్ద రోడ్డు అధ్వాన స్థితిలో ఉండటంతో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి గుంతల్లోనే నీరు చేరి వాహనాలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారులు రోడ్డు దుస్థితిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.